అప్పుడు బాహుబలి, ఇప్పుడు వారణాసి. మళ్లీ లొకేషన్ రెక్కీ కోసం ఆ దేశానికి రాజమౌళి. దర్శక ధీరుడు ఎస్ రాజమౌళి సినిమా అంటే చిత్రీకరణకు మినిమం 3 ఏళ్లు పడుతుందని ప్రేక్షకుల సైతం ఫిక్స్ అయ్యారు. పాన్ ఇండియా సినిమాకు అంత టైం తీసుకుంటే పాన్ వరల్డ్ టార్గెట్ చేస్తూ తీస్తున్న వారణాసికి ఇంకెంత సమయం పడుతుందో అని జోకులు కూడా వచ్చాయి. అందరికీ షాక్ ఇస్తూ ఏప్రిల్ 7, 2027లో సినిమా రిలీజ్ అని అనౌన్స్ చేశారు రాజమౌళి. ఈ మూవీ లేటెస్ట్ అప్డేట్ ఏమిటో తెలుసా? జార్జియా బయలుదేరిన జక్కన్న. లొకేషన్స్ రెక్కీ కోసం టీంతో కలిసి. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. కొన్ని రోజుల క్రితం విడుదల అయిన ఈ సినిమా గ్లింప్స్ హాలీవుడ్ ఆడియన్స్ చేత కూడా వావ్ అనిపించేలా ఉంది. ఆల్రెడీ ఈ సినిమాలో కొంత భాగాన్ని ఆఫ్రికాలో షూట్ చేశారు. ఇండియాలోని ఒరిస్సా, తెలంగాణ వంటి రాష్ట్రాలలో మరికొంత షూట్ చేశారు. ఇప్పుడు మరోసారి ఫారెన్ షెడ్యూల్ చేయడానికి రాజమౌళి రెడీ అవుతున్నారు. జార్జియాలో వారణాసి షూటింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. లొకేషన్స్ రెక్కీ కోసం రాజమౌళితో పాటు చిత్ర బృందంలో కొంతమంది అక్కడికి వెళ్లారట. ఇంతకు ముందు బాహుబలి చిత్రీకరణ జార్జియాలో చేశారు రాజమౌళి. మంచు కొండల్లో ప్రభాస్, తమన్నా యాక్షన్ సీన్ అక్కడ తీసినదే. తమన్నాను మహిష్మతి సైనికుల నుంచి ప్రభాస్ కాపాడే సన్నివేశం సినిమా హైలైట్లలో ఒకటి. ఇప్పుడు వారణాసి కోసం జార్జియాలో జక్కన్న ఎటువంటి ఎపిసోడ్ ప్లాన్ చేశారు? అసలే గ్లోబ్ ట్రాకింగ్ సినిమా. ఎటువంటి సీన్ తీస్తారు? మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా జోనస్ కథానాయికగా నటిస్తున్న వారణాసి సినిమాలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్. ఆయన రణకుంభ పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా దుర్గా ఆర్ట్స్ సంస్థపై కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఒక్క గ్లింప్స్ రిలీజ్ చేయడం ద్వారా సినిమాకు విపరీతమైన బజ్ తీసుకు వచ్చారు రాజమౌళి.